తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఒక 20 రోజులు కూడా టైం లేదు ఏపీలో ఎన్నికలకి. ఏం జరుగుతుందంటారు? ఎవరికి వాళ్ళు మాటల దాడి చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయాల కోసం, వాళ్ళ పదవుల కోసం టాపిక్ డైవర్ట్ చేసి ప్రజా సమస్యల మీద కాకుండా ఒకళ్ళు సాడిస్ట్ అని, ఒకళ్ళు సైకో అని, ఒకళ్ళ పిల్లల గురించి అని వాళ్ళ ఒక్కొక్కరు మాట్లాడుకుంటాం. వీళ్ళు చేతకాని వాళ్ళు ఇంకా అది దాటిపోయి వాళ్ళని తిట్టుకోవడం మానేసి, అంతకుముందు మనం చూసుకుంటే కనుక వాళ్ళ ఇళ్లలో లేడీస్ని కూడా తిట్టే దౌర్భాగ్య స్థితికి, చెత్త స్థితికి, నీచ స్థితికి వెళ్ళిపోవడం ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. వాళ్ళు చర్చలు పెట్టాల్సింది దేని మీద? విభజన హామీలు లేవు, ప్రత్యేక హోదా లేదు, సాఫ్ట్వేర్ మొత్తం 10 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద పాలకులు పరిపాలిస్తే మొదటి 5 సంవత్సరాల్లో 1,200 కోట్లే ఉండిపోయింది, ₹1 కూడా లేదు గట్టిగా. ఈ రెండో 5 సంవత్సరాల్లో అంతా కలిపి 2,000 కోట్లే. ఎంత ఏమిటి దౌర్భాగ్యం? ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు బిడ్డలు కనపడుతున్నారు. ఇక్కడేమో అసలు సాఫ్ట్వేర్ రంగంలో ఇక్కడ మాత్రం దిక్కు లేకుండా అయిపోయింది ఈ పరిస్థితి. 10 ఏళ్ల పాటు పాలకులు పరిపాలించిన మొదటి 5 సంవత్సరాలు చూసుకుంటే ఇది లేదు, దాని మీద చర్చ జరగట్లేదు. హోదా విభజన హామీలు వస్తే పిల్లలు బాగుపడతారు, పక్కన వలసవాదులు ముద్ర వేసుకోవాల్సిన అవసరం లేదనే పరిస్థితి కూడా మాట్లాడట్లేదండి. ఏదో వాళ్ళు వచ్చింది వీళ్ళు వచ్చింది వ్యక్తిగతమైన విమర్శలతో, దాంతోపాటు అభూత కల్పనలతో, ఎవరికి వాళ్ళ పదవి దాంతో వాళ్ళు రాకుండా ఉంటే చాలు, లేదు అసలు వీళ్ళు మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా ఉంటే చాలు, ఈ విధంగా ఈ నడిచిపోతా ఉంది. దురదృష్టకరం. తెలుగు జాతి సంస్కృతి, సభ్యత, దాంతోపాటు వచ్చే భావితరాల కోసం పోరాడటం కూడా లేదు. మేము మాలాంటి వాళ్ళు 2019 తర్వాత అంత ముందు కంటే ఉధృతంగా పోరాడిన మేజర్ మీడియాలో 90% మా వార్తలు చూపించలేదు. దాని కొన్ని అమాయకమైన గొర్రెలు కొన్ని నమ్మి మేము ఏమైపోయాను అంటున్నారు. 26 జిల్లాల విభజన అయిన తర్వాత కూడా ఎన్నోసార్లు ధర్నాలు ప్రతి జిల్లాలో చేసాం. రాష్ట్రం అంతా ఇచ్చాపురం నుంచి హిందూపురం ఇచ్చాపురం చైతన్య యాత్రలో యువత సమర యాత్ర 2O ఎన్ని నిర్వహించాం, వేలాది మంది నిర్వహించాం, ఢిల్లీలో వెళ్ళి ధర్నాలు చేసాం, కేంద్ర మంత్రులు కలుసుకొచ్చాం, అయినా ఉపయోగం ఏంటండి? ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర కంప్లీట్ అయ్యింది. నామినేషన్ కూడా పులివెందుల్లో వేయడం జరిగింది. మరోపక్క కూటమి అంటూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఎవరికి వాళ్ళు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వద్దాం. స్కూల్స్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ని తలపించేలా గవర్నమెంట్ స్కూల్స్ని మార్చారని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చారని, లేకపోతే వివిధ పథకాలు సంక్షేమాలే నన్ను మరలా గెలిపిస్తాయంటూ జగన్మోహన్ రెడ్డి గారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో డెఫినెట్గా నవరత్నాలు ఇచ్చారా, మిగతా హామీలు ఇచ్చారు, బయట ఎన్నికల ప్రచార సభలు ఏమనుకున్నారు అనటం కానీ తెలియదు. కానీ ఇచ్చిన దాంట్లో కొన్ని ఒక సిపిఎస్ బయట మాట్లాడిన దాంట్లో సిపిఎస్ కానీ 1-2 మినహాయించి మిగతా హామీలు ముందు వెనకాల అమలు చేయడం జరిగింది. కానీ ఢిల్లీలో మనీష్ సిసోడియా గారు చేయించిన అద్భుతం డెఫినెట్గా అది నిజంగా దాంతో మరి ఆంధ్రప్రదేశ్తో పోల్సిన, ఎందుకంటే అది క్యాపిటల్ సిటీ. డిస్పైట్ దట్ డెఫినెట్గా కొంత ముందడుగు పడింది, కానీ వారు చెప్పేంత బ్రహ్మాండమైన ఇది రాలేదండి. మంచి రంగులు వేశారు, కొంచెం చోట బలలు వచ్చినాయి, కానీ మిగతా ట్యాబ్స్ ఇచ్చారు. ఐమ్ నాట్ డినైయింగ్ దట్ ఇస్ పాజిటివ్ యాంగిల్. కానీ ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం 94% ఉత్తీర్ణత, తెలుగులో 72% దాంతో ఉత్తీర్ణత. అసలు వాళ్ళకి ఎప్పుడు ట్రైనింగ్ ఇచ్చారు? వాళ్ళకి అటు ఇటు కాకుండా మీరు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అసలు ఇంగ్లీష్ వచ్చా, తెలుగు రేపంత కనుక్కోండి పొద్దున్న పరిస్థితి ఎక్కువ మంది. అందువల్ల బ్రహ్మాండంగా జరిగిపోయిందని నేను మాత్రం అనలేదు. ఒక ముందడుగు అయితే పడింది. ప్రాధాన్యత కార్యక్రమాలను విస్మరించి మొత్తం ఫ్రీబీస్ కింద, అంటే అందరికీ ఇవ్వద్దని కాదండి, ఆ పనులకు ఇవ్వాలి, మిగతా వాళ్ళకి అందరికీ ఓట్ల పథకం మీద వెళ్ళిపోవడం మాత్రం కనపడుతుంది. ఏదైతే వాలంటీర్ల వ్యవస్థ ఉందో దానికి సంబంధించి ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారు అలానే చంద్రబాబు నాయుడు గారు పెద్ద దుమారమే రేపారు. రైట్. సో అంటే మహిళలు అక్కడ మాయమైపోతున్నారు లాంటి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ మేము వస్తే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని కూడా చెబుతూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వ్యవస్థ గురించి ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగానండి వాళ్ళ సచివాలయ వ్యవస్థనే అభినందిస్తున్నాను. నేను అనేక చోట్ల మన పాదయాత్ర పోలవరం నిర్వాసితుల కోసం చేసిన, ఇంకో చోట చేసిన, అనేక చోట్లకి వెళ్ళాం. డెఫినెట్గా నేను చెప్తున్నాను, ఇన్ని మీకు కావాలంటే ఫోటోలు ఉన్నాయి, 100కు పైగా. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఏదన్నా, పూర్వం ఏంటంటే సర్పంచ్ గారి దగ్గర ఎవరి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళందరూ వ్యతిరేకం, ఎక్కువ మంది సర్పంచ్ వాళ్ళ దగ్గరికి 2 లక్షలు పెట్టాం మాకు హోదా ఇదని, ఇవాళ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కనపడతా ఉంది. ఇట్స్ గ్రేట్ డెవలప్మెంట్ అండి సచివాలయ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థలో కూడా అంతమంది స్టాఫ్ అవసరం లేదు. ఇప్పుడు నీటి పంటలు వేసేటప్పుడు మిగతా వాళ్ళు ఎడ్యుకేట్ చేసిన అవసరం లేదు, మిగతా వాటిలో వాడుకునే పని. కానీ వాలంటీర్ వ్యవస్థ అనే దాంట్లో చూసుకుంటే డెఫినెట్గా ఇవాళ అది గోను సంచులు మోసే ఉద్యోగం, అది ఏదో ఉద్యోగమా అన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా వ్యాఖ్య చేశారు. కొంచెం అనుచితంగా ఉందని నేను దాంట్లోకి వెళ్ళను. కానీ 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. కానీ ఒకటి చెప్తున్నానండి, నేను మా ఊళ్ళల్లో
అంటే ఒక సచివాలయ వ్యవస్థతో కూడా చేయించవచ్చు ఏదో ఉంది, కానీ కొన్ని ఊళ్ళలో జీపీ గ్రామ పంచాయతీ ఉంటుంది, చుట్టుపక్కల హ్యామ్లెట్స్ ఉంటాయి, వాళ్ళందరూ గ్రామ పంచాయతీకి రావాలి. అందరూ ఉద్యోగులు నేను అన్న అందరూ చాలామంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉద్యోగస్తులు పట్టుకో 1000 రూపాయలు. యాక్చువల్గా ఫిబ్రవరి వరకు 2019 వరకు 1000 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు 5 రెట్లు పెంచారు, 200 నుంచి 1000 రూపాయలు చేశారు. ఆఖరి 1 మంత్ 2 మంత్స్లో ఏదో పెంచారు, 2000 పక్కన పెడదాం. పెంచితే పెట్టుకో 1000 రూపాయలు. ముంగాళ్ళ మీద కూర్చుని మధ్యాహ్నం భోజనం లేకుండా ఎప్పుడు వస్తారో తెలియకుండా ఆ పరిస్థితి నుంచి ఇంటికి తీసుకువెళ్ళి, అంటే అకౌంట్లో వేయొచ్చండి, మళ్ళీ బ్యాంక్ వెళ్ళి 1000 రూపాయలు 2000 3000 తెచ్చుకుంటారండి. అకౌంటే బ్యాంకులని ప్రతి ఊళ్ళో ఉన్నాయా చెప్తాను, చాలా చెప్తారు. అకౌంట్లో పడిపోయి చూసుకోండి. అంటే చాలా మందికి అకౌంట్ లో నుంచి డబ్బులు తీసుకోవడం, ఏటీఎం కార్డు యూజ్ చేయడం కూడా రాదు. జనాలు ఏటీఎం మేము ఇంటింటా పెంచాం, వాళ్ళు మాట్లాడే వాళ్ళు తిట్టేవాళ్ళు తిడతారు. వాళ్ళు ఏంటంటే దిక్కుమాలిన రాజకీయ నాయకులు కొంతమంది మాటలని స్వతంత్రంగా మాట్లాడేవాళ్ళు తోకలు కడతాం అలవాటైపోయింది. వీళ్ళ బతుకులు ఇంతే చెప్తాను, వాళ్ళ బతుకులు అంతకే కన్ఫైన్ అయిపోయింది. ఇవాళ మాట్లాడేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే కక్షాదింపులను వ్యతిరేకించామనుకోండి, వేరే తోక అదే వాక్యంలో లేదండి ఇది దాంట్లో చేసి కొన్ని మంచి ఉందని అనుకోండి, ఇది వ్యాఖ్యలు. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం వాలంటీరీ వ్యవస్థ అనేది వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లోకి మార్కెటింగ్ టెక్నాలజీ, అమ్మ పొద్దున ఆరైపోయిందమ్మా జగన్ గారు తిడతా డబ్బు తీసుకుని 3000 ప్లీజ్ అమ్మ అంటే, అది ఎన్ని లక్షల రూపాయలు ఇస్తే లేదా డబ్బుతో కొలగలుగుతామా గౌరవాన్ని? ఇలా ఉన్ని నేను చూశానండి. అలాంటిది ఇవాళ విమర్శించడానికి చాలా విమర్శలు చేస్తాం. మళ్ళీ అదే విమర్శలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదా మిగతా వాళ్ళు 10,000 ఇస్తాం వాళ్ళ సేవలు వాడుకుంటాం ఎట్లా అంటారు? ట్వీట్ చేయడం అంటే ఒక మాటకి డబుల్ స్టాండర్డ్స్ ఉంటాయి వాళ్ళకి, అందరికి ఉండకూడదండి. అంటే నేను నాయకులను అంటలేదు, కొంతమంది వీరామాలకు. అందుకని నా అభిప్రాయం ఇంకోటి కూడా చెప్తున్నాను, ఎక్సెప్ట్ రేర్ పరీక్షలు దీంట్లో కూడా పరీక్షలు ఎక్కువ పని ఉంటుందని అనుకోవట్లేదు. రోజుకి 5 గంటలు 6 గంటలు, ఒక్కోసారి ఎక్కువ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. మిగతా చదువుకోవచ్చు, అక్కడ కూర్చుని ఆఫీసులో కూర్చొని చదువుకోవచ్చు కదా. నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు, 3000 ఇస్తానంటున్నారు, తర్వాత 4000 5000 కూడా పెంచవచ్చు. నేను ఏమన్నానంటే వాళ్ళతో అండి, ఈ వాట్సాప్లు థమ్స్అప్లు వచ్చినాయి చక్కగా వేసుకుంటారు, కొంతమంది పరీక్షలకి కట్టుకుంటారు, బాగానే మంచిది. వాళ్ళు మినహాయించి మిగతా వాళ్ళకి పరీక్షలు కట్టుకోవడానికి ఎన్ని ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత చూద్దాం. ఇవాళ ఆ 3000 4000 ఇచ్చే బదులు ఒక 5000 రూపాయలు వాళ్ళ పరిస్థితి ఎలా కూడా చూస్తాను. కొంతమంది అయితే బాగున్నారు జవాబుదారికి, వీళ్ళ జవాబుదారీ ఏది ఎక్కడుందో మిగతా వాళ్ళకి. వాళ్ళకి పని కనిపిస్తే అద్భుతాలు సృష్టించగల గొప్ప బిడ్డలో ఉన్నారు, తెలుగు జాతి బిడ్డలో. కానీ వాళ్ళ అవకాశం లేదు, ఏం చేస్తారు? కొంతమంది పెడదారిని పడతారు. అలాంటిది సామాజిక సేవా బాధ్యతతో కొన్ని లక్షల మందికి వాలంటీర్ ఉద్యోగం ఇస్తే వాళ్ళు ఆ బాధ్యత దాంట్లో తప్పు చేశారు, ఎవడో ఏదో చేశారంటే 2 లక్షల ఉద్యోగం వచ్చే ఢిల్లీలో కూర్చుని అధికారులు కూడా తప్పు చేస్తారు. ఏళ్ళకు సహజంగా వాళ్ళ మీద ఆ స్థాయి కాబట్టి ఎక్కువ ఇబ్బందులు ఉండొచ్చు, కానీ కొంత ఎక్కువ ఉండొచ్చు, కానీ అందరూ దుర్మార్గం అంటే ఎలాగండి? అలాంటిది నేను అడుగుతాను, వాళ్ళకు సామాజిక బాధ్యత నేర్పిస్తారు. ఆ పెద్ద ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు, 6 నిమిషాలు రాజీనామా చేయటం. ఎవరు వద్దన్నారు రాజీనామా చేయొద్దు, 6 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అందువల్ల వాళ్ళ లోపాలు కొన్ని ఉన్నాయి, అది సవరించుకుని మొత్తం అంతా మా బ్యాచ్ని పెట్టేసాం దిక్కుమన్న డైలాగులు వేశారు కదా. అది కాకుండా పారదర్శకంగా నిర్మాణం చేసుకుంటే కనుక ఆ వ్యవస్థను ఇంకా మెరుగుదలగా వ్యవస్థగా సామాజిక బాధ్యత తెలుసుకున్నట్టు చేస్తుంటే అది ఉపాధి కలిగి నిరుద్యోగ బుద్ధి బదులు ఇది మంచిది కాదా? నేను అడుగు ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. మీరు అన్నట్టుగా కంప్లీట్ గా ఐడియల్ గా కూర్చోబెట్టడం కన్నా ఏదో ఒక పని చెబితే నేను అడుగుతా ఉన్నాను, అది కూడా సామాజిక బాధ్యతతో కూడిన పని. ఒక అవ్వ తాత దగ్గరికి వెళ్ళి చేసే పని ఇవాళ అది ఎంత పాజిటివ్గా ఉంటుందండి. అండ్ ఎప్పుడైతే ఈ ఎలక్షన్ సంబంధించి కోడ్ అమల్లోకి వచ్చేసిన తర్వాత మనం చూసాం, వృద్ధులు బయటకు వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా మంది మనం వృద్ధుల్ని సోషల్ మీడియాలో చూసాం, అలానే ఛానల్స్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోయింది అనేది కూడా కొంతమంది వ్యాఖ్యలు చేశారు. నిజమేనా? ఇవాళ పథకాలు పొందేవాళ్ళు 70-80% జగన్మోహన్ రెడ్డి గారు వేస్తారు, ఇంకొక 5-10% పెరుగుతున్నాయి. కానీ వన్ సైడ్ తీసుకోకూడదండి. అంటే వాళ్ళు అది లేక ఒక నెల ఇవ్వలేనంత మాత్రాన వృద్ధులకి మిగతా వాళ్ళకి గ్రామ సచివాలయాల్లో స్టాఫ్ ఇవ్వచ్చు, మిగతా పనులు కొంచెం పక్కన పెట్టుకుని. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి, వికలాంగులకు దాదాపు 8 లక్షల పెన్షన్లు ఉన్నాయి. ఇట్స్ నాట్ ఏ జోక్, 8 లక్షల పెన్షన్లు పైగా ఉన్నాయి. వృద్ధులకి 60 ఏళ్ళు దాటిన 75-80 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నాయి. వారు ముఖ్యంగా ఈ ఎండాకాలంలో బయటకు వచ్చే పరిస్థితి కష్టమండి. వాళ్ళ వయసు ఎండ ఎలా ఉందో పరిస్థితులు రమ్మనండి, నాయకులను తిప్పుదాం. వాళ్ళు తిప్పుతారు 10-5 ఏళ్ళు అధికారంలో ఉండటానికి సర్వ సౌఖ్యాలు ఒకసారి నిగ్గే ఇప్పుడు రోడ్ల మీద ఉన్నారు. వీళ్ళ తర్వాత ఒక్కొక్కళ్ళు మంత్రులను వాళ్ళు మిగతా వాళ్ళందరూ ఛాంబర్లు చూడండి ఎట్లా ఉంటాయో వాళ్ళ గ్రోత్ అవుతుంది. అందుకని ఇవాళ ఉన్నారు జనం కోసం నటిస్తున్నారో ఉన్నారు తర్వాత సంగతి. ఎప్పుడు కూడా ఉండేది సామాన్య ప్రజలు, వృద్ధులు. వాళ్ళు
వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందండి. ఇది కూడా కాదనే వాళ్ళు రాజకీయాలు పెట్టేవారు, వీళ్ళు అమానవీయంగా మాట్లాడినట్టే లెక్క. కానీ సచివాలయ సిబ్బందితో కొంత చేంజ్. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయం చేయడానికి చూసింది, అబ్సల్యూట్గా చూసిందండి. దీన్ని వాడుకోవడానికి అంటే ఎవరు వాడుకోరంటే రాజకీయ అవకాశం దాన్ని వాడుకుందాం చూస్తారు. డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ ఐ థింక్ ఆ వ్యవస్థలోని లోపాలు సరిచేసి కనుక వాళ్ళని మరింత చక్కగా ఉపయోగించగలిగితే ఇట్స్ గుడ్ అండి. అండ్ బస్సు యాత్ర ద్వారా మొత్తం జిల్లాలన్నీ చుట్టేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పొచ్చు. మీ ఇంట్లో నా వల్ల మీకు ఏదైనా మేలు జరిగింది అని భావిస్తేనే ఓటేయండి. నేను మీ ఇంట్లో ఒక అన్నగానో ఒక తమ్ముడుగానో ఒక మామయ్యగానో ఇట్లా మీరు కష్టంలో ఉన్నప్పుడు నేను ఇచ్చిన ఒక పథకమో లేకపోతే నేను ఇచ్చిన ఒక భరోసానో నిజంగానే మీకు మేలు జరిగింది అని మీరు కంప్లీట్గా నమ్మితేనే నాకు ఓటేయండి. ఈ వ్యాఖ్యలు ఎలా చూడాలండి? ఆయన జేబులో నుంచి ఇచ్చారండి. ఇప్పుడు ఆ పథకాలు ఏమన్నా ఆయన పులివెందుల నుంచి తీసుకొచ్చి ఇచ్చారా? కాదు కదా, ప్రభుత్వ పథకాలు. ఆయన అడగటం వారు అడిగారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంకోటి అడిగారు. నేను ఇచ్చిన టాయిలెట్ల మీద కూర్చునే వాళ్ళు, నేను ఇచ్చిన కరెంట్ తీసుకునేవాళ్ళు, నేను ఇచ్చిన రోడ్డు మీద తిరిగేవాళ్ళు, నేను ఇచ్చిన వాటర్ కనెక్షన్ నాకు కాకుండా ఇంకెవరికి వేస్తారని ఆయన మాట్లాడారు. రాజకీయ నాయకులు అలా మాట్లాడతారు, కొంచెం రిఫైన్డ్గా మాట్లాడారు. ఓకే, బట్ వీళ్ళు ఇచ్చింది ప్రజా పథకాలు. మాట్లాడేది కొంచెం అర్థవంతంగానే అనిపిస్తుందని ప్రజలకి. కానీ ఇవ్వాల్సిన హామీలు, ప్రత్యేక హోదా విభజన హామీల గురించి మీరు మాట మార్చి 25 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీ తీసుకొచ్చి మెడలు వంచి తీసుకొస్తానన్నాళ్ళు, మెడలు వల్లి వాల్చేశారు. మీరు వంచేశారు. లేదు వాళ్ళకే మెజార్టీ ఉందన్నాడు. మెజార్టీ లేని పరిస్థితుల్లో ద్రౌపది ముర్ము గారు ఇక్కడికి వచ్చి చెప్పారు, నేను అడగకుండా ప్రజలకు వచ్చి ఇచ్చారని చెప్పి ఆవిడే చెప్పారు. ఆవిడ తప్పుకు చెప్పరు కదా. అలాగే అనేక బిల్లుల విషయంలో మీకున్న సభ్యులతో తీసుకుని 9 మంది 11 మంది అయ్యారు. సభ్యులతో సంతకాలు పెడతారు. మెజార్టీ తక్కువ ఉన్నా సరే ఒక్క కండిషన్, హోదా మీద విభజన హామీ మీద రాయితీల మీద పెట్టుకుంటే భవిష్యత్తు బాగుపడుతుందని ఆ పాయింట్ ఒమిట్ చేయటం తప్పు కదా. భావితరాలు దెబ్బతిన్న ఇవాళ వరకు పరిస్థితి చూసుకుంటే రేపు పొద్దున్న డెవలప్మెంట్, కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ ఎలా అవుతుందండి? అఫ్కోర్స్ ఆయనతో కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా వెళ్ళిపోయి ముఖ్యమైన పార్టీలు వెళ్ళి తాగడ పెట్టేశారు. వీళ్ళు దొడ్డిదారిని పెట్టారు, ఆయన వాళ్ళేమో ఫ్రంట్ దారిని వెళ్ళి కాళ్ళకి దగ్గర తలకాయ పెట్టి 10 నిమిషాలు క్షమాపణ చెప్తా కాళ్ళు చిచ్చిచేన వదలలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. తెలుగు జాతి ప్రతిష్టని తీసుకొని ఢిల్లీ పార్షల్ తాకడి పెట్టారు అందరు కలిసి. అన్ఫార్చునేట్ అండి. వాళ్ళ తెలుగు జాతి 2300 సంవత్సరాలను రాసినప్పుడు చరిత్రలో ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతూ ఉన్నారో సొంత చెల్లెళ్ళు షర్మిల గారు అలానే సునీత రెడ్డి గారు కూడా చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ వివేక గారి హత్యకి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా తెర మీద పెడుతూ ఉన్నారండి. అవినాష్ రెడ్డి చాలా చిన్నపిల్లడుగా అభివర్ణించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేమంటారు? మరి యవనస్తుడు 5వ క్లాసు చదువుకుంటా బ్యాగ్ వేసుకుని స్కూల్కి వెళ్ళిపోతున్న ఆయన కనపడ్డారేమో ఆయనకి. నేను కడప ఉక్కు కర్మాగారం రవిరెడ్డి గారు, మిగతా అందరూ సిపి రామకృష్ణ గారు, మేమందరం వెళ్ళినప్పుడు కూడా పాల్గొన్నాం. ఢిల్లీలో ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో కూడా ఆయనతో మాట్లాడి సరిగ్గా పార్లమెంట్లో నేను అలాగే తెలుగుదేశం పార్టీ సభ్యులతోనూ ఆ రోజు అందరితో మాట్లాడిన సందర్భంలో ఉన్నారు. అంతవరకు పరిచయం ఉంది. బట్ ఆ కేసు గురించి సునీత గారికి న్యాయం జరగలనే దాంట్లో ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాను. ఎందుకంటే ఆయన కొంత పరిచయం, నాకు ఎక్కువ పరిచయం లేదు. వివేకానంద రెడ్డి గారు ఆయన సాత్వికుడే. అంటే అక్కడ మాత్రం రాజకీయాలు ఏం చేశారు నాకు తెలియదు, బయట మాత్రం. బట్ వన్ థింగ్ నేను చెప్తున్నాను, న్యాయం జరగాలి. కానీ దాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నారాసురి రక్త చరిత్రని వేయించుకున్న ఏ విధంగా ఉండి పత్తు రాజకీయాలకు వాడుకున్నారో ఇవాళ కూడా తెలుగుదేశం పార్టీ సునీత గారినో లేదా షర్మిల గారినో తీసుకుని వాడుకున్నట్టు అనిపించట్లేదా మీకు? ఇవాళ ఆ రోజు మొద్దు సీన్ అనే హంతకుడిని TV9 అనే ఒక సంస్థ ఇంటర్వ్యూ చేసింది, చూశారు, పర్వాలేదు. కానీ దాన్ని కాపీలు చేసుకుని మిగతా వాళ్ళు అనేక మంది పొంకాలకు ఇదిరా గొప్ప అని చెప్పుకున్నప్పుడు అది ఒక హంతకుడిని తీసుకుని ఒక గ్లోరిఫై చేసి టీవీలో పెడతాం రైటా? ఇవాళ అదే ఇంకో హంతకుడిని నేనే చంపాను 7 సార్లు వేసానన్న హంతకుడిని ఇవాళ చర్చావేదికలో తీసుకొచ్చి పాపం చాలా మంచివాడిగా చూపించడానికి ప్రయత్నం చేయటం, లేదా ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే గొప్పగా అవటం, ఆయన వ్యక్తిగతంగా నాకేం లేదండి. అది చేయటం అంటే మమ్మల్ని బహిష్కరించారు. మమ్మల్ని బహిష్కరించారు వాళ్ళ రాజు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? అనుచితంగా చంద్రబాబు నాయుడు గానా జగన్ గారైనా ఎవరైనా జర్నలిస్ట్ మీద ఒక్క మాట మాట్లాడలేదే. విధానాల మీద మాట్లాడతానే. ఎవరైనా చెప్పులు పుచ్చుని కొట్టలేదే.
మమ్మల్ని బహిష్కరించారు అంటే సిచ్యుయేషన్ మీకు ఏమర్థమవుతుంది? రాజకీయం కోసం దేనన్నా వాడుకుంటారని అర్థమవుతుంది రాజకీయ నాయకులు. మరి ముఖ్యంగా ఆరోపణలు ఎదుర్కొన్న దస్తగిరి గారు బయట తిరగడం, సో వాళ్ళతో సునీతారెడ్డి గారు మాట్లాడడం, సో ఇవి కూడా మనం మీడియాలో చూసాం. సో అప్పుడు ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారంటారు? ఏది చేసుకున్నా సరే ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆయన హత్యని రాజకీయం చేస్తానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, ఇవాళ మిగతా వాళ్ళు చూస్తున్నారు. అక్కడ న్యాయం జరగాలి. అది ఎవరో చేసినా సరే నేనేమి ఇక్కడ న్యాయ నిర్ణేతను కాదు, మీరు కాదు, లేకపోతే సిబిఐ న్యాయస్థానాన్ని న్యాయం చెప్పిందంతా న్యాయం తీర్పులన్నీ ఇచ్చినవి కూడా న్యాయాన్ని కూడా చెప్పడానికి எனக்கு అంటలేదు. బట్ న్యాయం జరగాలనే దాంట్లో ఏకీపిస్తున్నాను. ఆ రోజు చేసిన ఆరోపణలు ఇవాళ ప్రత్యారోపణలు చాలా చూసాం. బ్యాగ్గార్లు ఆ రోజు తీసుకొచ్చారు, ఈ రోజు తీసుకొచ్చారు, ఏ విధంగా జరుగుతుందో తీసాం. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. బట్ అన్ఫార్చునేట్ అండి అది, ఈయన అభినందించడం లేదంటే గౌరవనీయురాలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, నేను ఆంధ్రప్రదేశ్లో నాకేంటి పని, నేను ఇక్కడ ఆడబెట్టినా ఇక్కడ పెట్టినా కదా, నాకు దానికి సంబంధం ఏంటన్న శ్రీమతి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆవిడ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు అవటం, ప్రత్యేక హోదా కోసం ఆవిడే పోరాటం మొదలుపెట్టినప్పుడు ఒక్క మిగతా వాళ్ళు చేసిన త్యాగాన్ని ఉద్యమాన్ని కించిత్తు అరసెకను కూడా మాట్లాడకుండా ఈవిడ వచ్చిన తర్వాత వీడు కోడి కూసిన తర్వాత లోకం అంతా లేస్తుంది అనుకుంటున్నారు కోడి కొన్ని. దురదృష్టకరం. రెస్పెక్టెడ్ అదర్వైజ్ ఫర్ దర్ కమిట్మెంట్ యాజ్ ఫర్ దట్ ఏదైతే యాత్ర ఏదైతే ఉందో నేను అప్రిషియేట్ హెర్ ఆవిడ కరేజ్. బట్ ఒక ఏకపక్షంగా వెళ్ళిపోవటం చూస్తూ ఉన్నాను. బట్ ఐ థింక్ ఆవిడ ఏదో 10-12%, 15% ఓట్లు వస్తాయి, 5 సీట్లు ఎక్కుతాను. ఐ డోంట్ థింక్ సో. శ్రీనివాస్ గారు, ఈ ఒక్క క్వశ్చన్ దగ్గర మనం రాజకీయాలను పక్కన పెడితే ఎవరికైనా పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి మనిషికి, అది ఎంత పెద్ద గొప్పవాడైనా, రాజకీయ నాయకుడైనా, చిన్నవాడైనా, ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఖచ్చితంగా అది గోప్యంగా ఉంచాల్సిన విషయమే, రైట్? భంగం కలిగి ఉండకూడదు. బ్రతుకున్నప్పుడే ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు వివేక గారు లేని సమయంలో ఆయనకి సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యక్తిత్వాలని నేను ఈ దిక్కుమాల రాజకీయ నాయకులు కొంతమంది లేచి వాళ్ళని తిట్టుకోవడం మానేసి వాళ్ళ ఇంట్లో అంటే మహిళల్ని ఆయన ఎందుకు అనకూడదు ఇక్కడ ఆ భాషతో తిడతా ఉన్నారంటే ఇది సిగ్గులేదన్న అర్థం అనమాట. అలాగే నేనేం చెప్తున్నానంటే సరే ఆయనకి ఎందుకు డైరెక్ట్గా మాట్లాడండి, దాంట్లో ఇబ్బంది ఉంది. ఆయనకి 2వ భార్య ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయనకి 2వ పెళ్ళైంది, ఒక్కొక్క వారసుడు ఉన్నారు, బిడ్డ ఉంది, వాళ్ళకి ఆస్తి రాసేస్తున్నాడు అని చెప్పి ఈ వేరే వాళ్ళు చేసే ఆయన కాదు మిగతా వాళ్ళు కొంతమంది వాళ్ళు ట్రోల్ చేస్తున్న సందర్భాలు చూసి ఉండొచ్చండి. ఆయన ఉండవు కనపడతా ఉంది. అంటే స్వయాన ముఖ్యమంత్రి గారే ఆ మాటలు అన్నారు కూడా. ఆయన వ్యక్తిగత జీవితం అంటే అది ఆయన 2వ వివాహం అయితే అదేం గోప్యంగా, ఇప్పుడు వాళ్ళు గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కాదు. మీకేమైనా అవసరం కానీ వివాహం అయింది, తప్పేంటి? అంటే ఆ మహిళకి ప్రైవసీ ఉండాల్సిన అవసరం, ఆ మహిళ వద్దనుకుంటే వేరే సంగతి. అవును, ఆవిడ మహిళ కానీ వాళ్ళ అబ్బాయి కానీ అంటే ఆ అబ్బాయి జీవితాంతం ఎలా బతకాలి, ఆ అబ్బాయి ఎలా బతకాలి? 2 విషయాల్లో దీంట్లో నేను చెప్తున్నా, సునీత గారు అడిగిన కోరికలో న్యాయం ఉంది, వాళ్ళ నాన్నగారికి హత్య మీద జరిగిన దాంట్లో ఖచ్చితంగా న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి, నిజాయితీగా డిమాండ్ చేయాలి. అదే సమయంలో ఆయన రాజకీయ నాయకుడు, పబ్లిక్లోకి వచ్చారు, వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఆయన జీవితం ఏది కదా, ఒక ప్రజాసేవలో ఉన్న మనిషి. కానీ ఒక ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఇది మొదటిసారి కాదండి. ఇంతకుముందు కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడుతుంది. అబ్సల్యూట్లీ అంటే ఒకసారి ప్రస్తావన చేస్తే క్యాజువల్ ప్రస్తావన అనుకోవచ్చు. కళ్యాణ్ బాబు గారు కూడా అంతే ధీటుగా ఏం చేస్తారు, 2 సార్లు మాట్లాడిన తర్వాత కసి వచ్చింది మాట్లాడారు. అది కూడా అదుపు తప్పి వెళ్ళిపోతూ ఉంటాయి అటు ఇటు కూడా. నా బాధ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఇంకా నిజంగా న్యాయం జరగాలి. ఇప్పుడు వైఎస్గా వివేకానందరికి హత్య కేసే మన రాష్ట్రంలో ముఖ్యమా? పత్యాల రవి గారిని మర్డర్ చేసినప్పుడు, లేదా వంగవీటి రంగా గారిని చంపినప్పుడు ఇంకెంతమందిని ఈ రాష్ట్రంలో, ఆయన శివారెడ్డి గారిని హైదరాబాద్ నడిపొట్టిన సత్యసాయి కళ్యాణ్ మండపంలో బాంబులు వేసి మర్డర్ చేసినప్పుడు ఎంతమంది రాజకీయ నాయకులు వరుసగా తీసుకోండి. దుగ్గిరాల వెంకటరావు గారిని ఆయన ఆ మిగతా వాళ్ళు చంపినప్పుడు, మనోహర్ రావు గారిని చంపినప్పుడు, దగ్గుబాటి చెంచురామయ్య గారిని, దగ్గుబాటి పురంధేశ్వరి గారి మామగారు డాక్టర్ వెంకటేశ్వర గారు నాన్నగారిని వాళ్ళ ఇంట్లో కాల్చి చంపినప్పుడు చర్చల మొత్తం రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉండే భావితరాల భవిష్యత్తు, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, బయట రాష్ట్రాలకు వెళ్తున్నారు, దిక్కు దివాళ్ళు లేని పరిస్థితులు ఉన్నాయి. గత 10 సంవత్సరాల నుంచి 1200 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 1200 కోట్ల రూపాయల సాఫ్ట్వేర్ బేస్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఉంటే ఆ అధికారులు దిగేటప్పుడు కూడా అంతే ఉన్నాయి. ఏదో 25-50 కోట్లు పెరగలేదు, దానికి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దూసేస్తానని ఈయన వచ్చిన తర్వాత ఈయన అధ్యయనంలో పెరిగింది కూడా గత 5 సంవత్సరాలు కేవలం అది 2,000 కోట్లు బేస్ ఎక్స్పోర్ట్స్ వెళ్ళింది బీపీఓ కాకుండా చెప్తున్నానండి. అంత వస్తుంటే పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణలో 3 లక్షల కోట్లు చేరుకుంటుంటే 2024లో, ఆ పక్కన తమిళనాడులో 3.5 లక్షల కోట్లు, పక్కనున్న కర్ణాటకలో 4 నుంచి 4.5 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు చేరుకుంటుంటే 2,000 కోట్లు 3,000 కోట్లకు ఉండే దౌర్భాగ్య స్థితిలో ఆంధ్రప్రదేశ్కి పాలకులు నెట్టేశారు. హోదా అయిపోయిన మీద రాలేదు, రాయితీలు రాలేదు. పక్కన ఒడిశాలు అంటే అటు ఏదో వెనకబడిన రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్ళిపోయారు. లక్షలాది మంది 10 లక్షల మంది బయటకు వలసపోతున్నారు బిడ్డలు. అక్కడ ప్రాధాన్యత జరగట్లేదు. ఏ ఫ్యాక్టరీ వచ్చినా అడ్డంగా 2-3 ఫ్యాక్టరీలు వస్తాయి, అదే గొప్పగా చెప్పుకోకూడదు. అస్సాం కూడా వచ్చింది దీనికన్నా పెద్ద తాతలు లాంటి ఫ్యాక్టరీలు. కానీ రాయితీలు ప్రత్యేక హోదా వస్తే భావితరాలు బాగుపడతాయి, ఆ జీవితాలు బాగుపడతాయి, 3-4 లక్షల కోట్ల బెనిఫిట్స్ వస్తాయని తులసిరెడ్డి గారితో అందరూ చెప్తా ఉన్నారు. అప్పులు తగ్గుతాయి, దాని మీద చర్చ జరగాల్సింది పోయి 24 గంటలు మిగతాట్ల మీద చర్చ జరిపి న్యాయం జరగాలి. అయితే రాష్ట్రం అయిపోతుందా? న్యాయం జరగాలని 100 సార్లు డిమాండ్ చేద్దాం. దోషులకు శిక్ష పడాలి. రాష్ట్రంలో ఇంకేం సమస్యలు లేవండి. భావితరాల సమస్యని భావోద్వేగాలతో ఈ రాజకీయ నాయకులకి ఇలా పదవుల కోసం, వీళ్ళ పార్టీల కోసం, వీళ్ళ స్వార్థం కోసం భావితరాలను ద్రోహం చేయట్లేదు. వీళ్ళు ముఖ్యంగా వైఎస్ కుటుంబంపై కుట్ర జరుగుతోంది, వైఎస్ వివేక హత్యకి సంబంధించిన వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. గోయింగ్ టు దట్ టైప్ ఆఫ్ అలిగేషన్స్ కౌంటర్ అండ్ అప్పటికే చాలా మాట్లాడాం. కౌంటర్ అలిగేషన్స్ అంతంటూ ఉండట్లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. సమస్య అంతా ఇవాళ కుటుంబాలు, కొన్ని కుటుంబాలు వాళ్ళ వారసత్వాలు వీళ్ళ మీద తిరగాల. కొత్త తరం 30 సంవత్సరాల లోపు కొత్త తరం నాయకులు రాకూడదా? కొన్ని కుటుంబాలే పాలించాలి రాష్ట్రాన్ని. కొన్ని కుటుంబాలకే రాష్ట్రాన్ని రాసిపెట్టారా? మిగతా వాళ్ళ అద్భుతమైన ప్రజ్ఞాశక్తి ఉన్నాడు. అమెరికా వెళ్ళి సత్యనాదేళ్ల ఈ ప్రపంచంలో గొప్ప కంపెనీకి సీఈఓ అయితే, ప్రపంచం అనేక చోట్లకి వెళ్ళి మనం పరిపాలిస్తుంటే ఋషి సునక్ ఎక్కడికి వెళ్ళాడండి? మన దేశాన్ని పరిపాలించిన బ్రిటన్ నాగవరం రామారావు నారాయణమూర్తి గారు అల్లుడు. నాగవరం రామారావు నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఉన్నారు కదా, రామారావు నారాయణమూర్తి గారు అల్లుడు వాళ్ళ బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి. మొన్నే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకుని మన వెళ్ళిన దాన్ని ఎంత గర్వంగా ఫీల్ అయ్యానండి. ముగ్గురు, ప్రీతి గారు హోంమంత్రిగా ఉండేవారు, ఇంకిద్దరు వ్యక్తులు కూడా దాంట్లో బ్రిటిష్ గవర్నమెంట్లో ముఖ్య పాత్రలో ఆర్థిక శాఖ ఛాన్సలర్ అంటారు వాళ్ళని, ఆ పొజిషన్లో ఉండేవారని మేము 3-4 ఉన్నారంటే చెప్తున్నాను ఎంత గర్వంగా అనిపించింది. ఇవాళ ఆ విధంగా మనం చూసుకోవాల్సిన పరిస్థితులు పోయి మన అద్భుతమైన ప్రజ్ఞాశక్తిని నేను కూడా కోరుకున్నాను. అందరూ విభేదించవచ్చు. ఈ పార్టీలు వేరే అమ్మాల్లో వీళ్ళ వారసత్వ నాయకులు బంద్ చేసేవాళ్ళు, బాధ్యంత్రిలు చేసేవాళ్ళు. యువతరం ఎందుకు రాకూడదు? కొత్త యువతరం, రాజకీయ అవినీతి మకిలి అంటే యువతరం, కొత్త తరం, కొత్త కుటుంబాలు, కొత్త వ్యవస్థ నుంచి ఎందుకు రాకూడదు? పోరాడి పరిపాలించే సత్తా లేదు వాళ్ళకి. అద్భుతంగా వాళ్ళు ఉన్న నాలెడ్జ్తో అద్భుతంగా పరిపాలించవచ్చు. అవినీతి అంటకుండా వాళ్ళ వ్యాపారాలు అవసరం లేకుండా నేను చెప్తాను, నేను చూపిస్తాను నెంబర్ ఆఫ్ పీపుల్ మీకు. వాళ్ళు కనుక అధికారం కనుక వస్తే చెప్తారు, వాళ్ళ కుటుంబాన్ని చెప్తారు, నాకు వచ్చే పెన్షన్తోనే జీవితాంతా బతుకుతాను, నా కుటుంబానికి ఏం అక్కర్లేదు, నా జీవితం అర్పిస్తాను నా రాష్ట్రం కోసం, నా తెలుగు జాతి కోసం, నా దేశం కోసం అనేవాళ్ళు మీకు అనేక మంది చూపిస్తాను. వాళ్ళు ఎందుకని వాళ్ళ మీద చర్చ జరగట్లేదు? ఈ కుటుంబాలు వీళ్ళ వారసత్వాలు ఇంతేనండి. ముఖ్యంగా మనం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యతిరేక ఓటును చీలనివ్వను అంటూ ఒక పొత్తుగా బయలుదేరి వెళుతూ ఉన్నారో, ప్రజల గురించి లేకపోతే ప్రత్యేక హోదా గురించో, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించో, లేకపోతే మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దాని గురించి కాకుండా ఒకరి మీద ఒకరు ఆరోపణలే, అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టిపోయడమే లక్ష్యంగా ప్రచారాలు కూడా చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? ఖచ్చితంగా కళ్యాణ్ బాబు గారికి ఒక మంచి చేసే అభిప్రాయం ఉందనే భావిస్తాను. ప్రజలకి ఎక్కడో చోట మనసులో మంచి చేయాలని ఉంది. ఆయన ఉత్తర భారతీయ అహంకారం ఏదైతే ఉందో దాని మీద గట్టిగా మాట్లాడారు. పౌరుషం లేని పార్లమెంట్ సభ్యులారా, ఒంటికి కారం రాసుకోండి, హోదా లేదు, ప్యాకేజీ లేదని పాచిపోయిన 2 రెడ్డోలు ఇస్తే తీసుకుంటారా? జనసేన మాత్రం హోదాకే కట్టుబడుతుంది. భావితరాలు కనుక ఇది లేకపోతే ఉండవు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుందా. ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు. లెడెంగే అన్నారు. ఆమరణ దీక్ష చేస్తా అన్నారు. మేము ఉద్యమం ఎప్పటి నుంచి 2 ఏళ్ళ నుంచి ఏ రోజు ఆపలేదు, మధ్యలో వచ్చారు మాట్లాడారు ఉన్నాడు. మేము ఆపలేదండి ఏ రోజు. వేలాదిగా ఆయన రావడానికి ముందే వేలాదిగా లక్షలాది మేము బంద్ పిలిపిస్తే రాష్ట్రం అంతా స్పందించింది. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఐఎమ్ హ్యావింగ్ వెరీ పాజిటివ్ ఒపీనియన్ అబౌట్ హిమ్. కానీ ఎవరు దిక్కుమాలిన సలహాదారులు తగలబడ్డారో ఆయనకు తెలియదండి నాకు.
వీళ్ళు తీసుకెళ్ళి ఢిల్లీ స్టేజ్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళ పాదాల దగ్గర తల తాకట్టు పెట్టించిన ఆయన చేత అనిపించే దౌర్భాగ్య స్థితికి ఆ దిక్కుమాల సలహాదారు చేపట్టారు. వెరీ అన్ఫార్చునేట్. దమ్ముని నిలబడితే స్టేట్లో తెలుగు జాతిలో లీడర్గా ఉండాల్సిన ఈ రోజు తర్వాత వేరే వాళ్ళు రావచ్చు, ఒక ఆయన అనుమానం మిగతా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల దురదృష్టం ఏంటంటే దాని మీద చర్చ జరగట్లేదు. మీరు చెప్పినట్టు హోదా మీద, విభజన హామీల మీద, రాయితీల మీద, విశాఖ ఉక్కు కర్మాగారం ఏదైతే ఉందో రైట్ ఏంటండి, అంటే పొత్తుతో కరీంనగర్ జిల్లాలో అబ్బాయి సాయిరెడ్డి ఆత్మత్యాగం చేశాడు. గుప్తా గారు కాళ్ళు మన వరంగల్లో, అనంతపురం, కర్నూలు, పాలకొల్లు, ఈ శ్రీకాకుళం, గుంటూరు అన్ని చోట్ల ప్రాణత్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని గుమా వ్యాపారులకు అమ్మేస్తానంటే చేత కానీ చావ చచ్చిన దౌర్భాగ్యం సమాజం తెలుగు జాతిలో ఉందా? వీళ్ళందరూ ఎవరి కాళ్ళు పరిగెత్తుకెళ్ళిపోయి వాళ్ళు గుజరాతీ వ్యాపారులు కాళ్ళ దగ్గర చేస్తే దమ్ముండి పోరాడే శక్తి లేదా? పొత్తులో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఖచ్చితంగా మేము తీసుకొస్తామని, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎవరు ఈయనేమన్నారు జగన్మోహన్, ఆయన ఒకటి ఆయన కళ్యాణ్ గారు ఏమంటారు, అధికారం లేరు. ఎస్ సార్, దిక్కుమాల సరదాలో తెలపడారు. అధికారంలో జగన్మోహన్ రెడ్డి 25 సీట్లు ఇస్తానంటే తల వంచేసిన ఆయన, నేను లాస్ట్ మీట్లో 4 ఏళ్ళు వినయపూర్వకంగా ఏదో అంటారు కదా, చంద్రబాబు నాయుడు గారు లడ్డూలు మోసి ఆయన వంగిపోయిందండి శరీరం, మోసి మోసి మోడీ గారికి మోసి 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 ఏం చేశారు, పెడతాడు ఏది కాలుష్యం నీరు, ఆ దిక్కుమాల చెంబుడు మట్టి మొహాన్ని కొట్టి వెళ్ళిపోయారు. ఎంత బాధపడ్డాడు, రక్తం మరిగిపోతుందన్నారు. బడ్జెట్లో 9 సంవత్సరాల ఫుల్ బడ్జెట్లో నమ్మక ద్రోహం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. అయినా చేత కాకుండా దాని మీద మాట్లాడకుండా పెళ్ళాల మీద ఒకళ్ళేమో శాడిస్ట్ అని, ఒకళ్ళు సైకో అని. ఏంటి దౌర్భాగ్యం అండి, ఏంటి దౌర్భాగ్యం? వాళ్ళ ఎన్నికల కోసం వాళ్ళ భావోద్వేగం, ఎన్నికలు అయిపోయిన తర్వాత నా మాటలు గుర్తుంచుకుంటారు. ఎవరో ఒకళ్ళు పోరాడేవాళ్ళు లేకపోతే కనుక రాష్ట్రం అంతా ఇలాంటి బానిస జాతి అనుకుంటుందండి గుజరాతీ పెద్దలు కానీ, అక్కడ కేంద్రంలో పనిచేసే ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు కానీ. నేను వాళ్ళకి చూపిస్తాను మీకు. వాళ్ళ నా తెలంగాణ మాకు తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాం, కానీ ఇవాళ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలు గౌరవనీయులు ఎవరనీనా, ఈ గౌరవ నేత ఎవరు? ఈ నేత గారు తెలంగాణకి నీటిని ఏపీకి దోచిపెట్టినాళ్ళు, నీతులు చెప్పటమా? ఎవరండి? బండి సంజయ్ గారు. తర్వాత ఇంకోటి, నీటిని ఏపీకి దోచిపెట్టి కబులు చెప్తారా? ఏపీ ఆంధ్రప్రదేశ్ పాకిస్తాన్లో ఉందా? గౌరవ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు నా సోదరులు బండి సంజయ్ గారిని, రఘునందన్ గారిని తెలుగు జాతి పెట్టిన నా సోదరులు, వీళ్ళ చేత గుజరాతీ పాలకులు మాట్లాడిస్తున్నారా? నా తోటి తెలుగు బిడ్డలతో అదేమన్నా ఒక టీఎంసీ ఎక్కువ ఉందో తక్కువ నేనేం మాట్లాడుతున్నాను? ఖచ్చితంగా నీటిపారుదల మీద మాట్లాడాలంటే విద్యాసాగర్ గారు రమ్మనండి, ప్రకాష్ గారిని రమ్మనండి, ఇంకా నీటిపారుదల శ్యామ్ సుందర్ రెడ్డి గారిని రమ్మనండి, మాట్లాడతాను. కానీ నీటిపారుదల నిపుణులు ఇళ్ళు వాళ్ళతో 100 చర్చలతో పాల్గొన్నాను. నేను కోర్టులో కేసులు వేశాం. నా తెలుగు జాతి బాగుండాలి, మా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 19-20 వరకు ఒక టీఎంసీ ఎవరి తక్కువ అన్నదమ్ములు పెట్టాం. తెలంగాణకు కూడా న్యాయం జరగాలని పోరాడాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా మిగులు జలాల విషయంలో ట్రిబ్యునల్ అన్యాయం చేసింది. మా తెలుగు జాతికి న్యాయం చేయండి మహాప్రభు అని కేంద్రానికి నివేదిస్తే, మీ పార్టీలో అధిపత్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇద్దరికి 2 రాష్ట్రాలు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ పెట్టేసింది. ఇదేం అన్యాయం మహాబావ? మీ పార్టీ కూడా మా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉంది కదా, అధికారం రావాలి కదా అంటే ప్రజలకు మాయ చేసి సుప్రీంకోర్టులో కూడా తెలంగాణకి వ్యతిరేకంగా ఆ మిగులు జలాల విషయంలో కాకుండా అఫిడవిట్ చేసిన పార్టీ ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అండి. న్యాయం చేసినామండి. అలాంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తంపులు పెట్టినట్టు ఇంకో జీవి ఇచ్చారు. దాని మీద పోరాడండి. కోయినా డ్యాంలో నీళ్లు మన ఏపీ రావాల్సిన నీళ్లు 100 టీఎంసీలు ఆ ఎలక్ట్రిసిటీ ఆంధ్ర పవర్ ప్రాజెక్ట్ మీద ఎలక్ట్రిసిటీ పెట్టి అది తీసుకెళ్ళి అరేబియా సముద్రంలో ఉప్పు నీళ్ళతో కలుపుతున్నారు. మన దగ్గరికి రావాల్సిన నీళ్ళని మనమో కర్ణాటక లేకపోతే తెలంగాణ ఆంధ్రాని తీసుకుంటాం. దాని మీద మాట్లాడకుండా ఒక టీఎంసీ గురించి ఆంధ్ర వాళ్ళని చెప్పి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఎంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారే, ఇది మీకు తగునా సోదరులారా? ఇది డ్యూ రెస్పెక్ట్, లాడ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ హిమ్. సంజయ్ గారితో ఆ పార్టీ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఒక మాటలో వాచరత్వం తప్ప ఆయనకి వెళ్ళిపోయింది. రఘునందన్ రావు గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ సాట్ విత్ హిమ్, అదర్వైజ్ నో పర్సనల్. ఇదేం పని అండి? ఎన్నాళ్ళు ఇంకా దాని సెంటిమెంట్ రెచ్చగొట్టి ఎక్కడ తీసుకెళ్తారు? మీది ఒక జాతీయ పార్టీనా? ఆ ప్రాంతీయ పార్టీ అంటే కేసీఆర్ గారు ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటారు. మీది ఒక జాతీయ పార్టీనా? అక్కడ ఎన్నికల్లో పురంధేశ్వరి గారిని వాళ్ళందరూ ఎన్నిక కావాలని మీరు కోరుకుంటున్నారా? మీకు ఆ పార్టీ కూటమి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా? ఇక్కడేమో విషయం నిమ్ముతారా? ఏం అన్యాయం అండి ఇది? పద్ధతేనా? అంటే షర్మిల గారు కూడా కొత్త రాగం అందుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ వల్లే
ప్రత్యేక హోదా కూడా ఏపీకి వస్తుంది. సో ఖచ్చితంగా కాంగ్రెసే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే 100% ఇస్తుందంటూ కూడా చెబుతున్నారు. సరే, ఆవిడ కొత్తగా వచ్చారు, ఆవిడకేమో హిస్టరీ సరిగ్గా తెలుసలేదు. కొంతమంది రాజకీయాలు తెలియకుండా మాట్లాడుతున్నారు అంటున్నారు. ఖచ్చితంగా మా సభలో పాల్గొన్నప్పుడు నేను మాట్లాడాను. తర్వాత వారి భారత్ జోడో యాత్రకు నేను వెళ్ళినప్పుడు మంత్రాలను కలిశాను. ఆయన కళ్ళల్లో నిజాయితీ కనపడింది. ఆంధ్రప్రదేశ్కి వాళ్ళ అమ్మగారి నేతృత్వం జరిగిన అన్యాయంపై మోడీ గారు కూడా అన్నారు కదా, తల్లిని చంపేసి బిడ్డను తీశారు. ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది నిసార్లు చెప్పారు, లోక్సభలో చెప్పారు, అందరూ ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ తెలంగాణ బాగుంది, ఇంకా బాగుండాలి, దేశంలో నెంబర్ 1 ప్లేస్ కోసం 2 రాష్ట్రాలు పోరాడాలి, ఉన్నతంగా ఎదగాలని కోరుకునే బిడ్డ నా తెలుగు జాతి మొత్తం కావాలనుకుంటాను నేను. కానీ వాళ్ళు మాట్లాడుతున్న విధానం మాత్రం ఒకటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయారు. రాసుకోండి కాగితం మీద. వాళ్ళు ఏమైనా ఉద్యమాలు ఉన్నారా? మాకు తెలుసు ఢిల్లీలో త్యాగి గారికి వచ్చిన బాధలు అంటే మేము ఏం బాధలు పడ్డామో తెలుసు వాళ్ళకి. ఎలా పోరాడామో, నిజాయితీగా నిబద్ధత పోరాడడం కొన్ని వచ్చినాయండి. వాళ్ళ ఆంటోనీ గారిను దిగ్విజయ్ సింగ్ గారిని అడగ, దిగ్విజయ్ సింగ్ గారు నిజాయితీగా మాట్లాడతాడేమో ఎప్పుడైనా. డెఫినెట్గా ఆయన ఏం మాట్లాడారో కనుక్కోండి, మీరు మాట్లాడుతాను. కానీ ఇవాళ మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన ఆయన మొదటి సంతకం అన్న నేను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ నాయకులు మాత్రం అలా ప్రవర్తించట్లేదండి. వీళ్ళు కూటమిని గెలిపిస్తామని కూడా చూసేటట్టు కానీ అందరిని అంటలా కొంతమంది. అందుకని నా రెస్పెక్ట్ డెఫినెట్గా ఆ పార్టీ జాతీయ నాయకుల మీద విశ్వాసం ఉంది. రాష్ట్రంలో నీలకంఠాపురం రఘువీరెడ్డి గారు కానీ, ఆ రోజు డాక్టర్ గారు కానీ పార్లమెంట్లో ఉండగా డెఫినెట్గా వాళ్ళు ఫైట్ చేశారు అప్పుడు కొత్తలో. తర్వాత ఈ 4-5 ఏళ్ళ నుంచి వదిలేశారు అనుకోండి చాలామంది. బట్ నేను ఒకటి చెప్తా ఉన్నాను, వారు కూడా పాజిటివ్గా వెళ్ళమనండి, పాజిటివ్గా తీసుకుంటాం. బట్ వాళ్ళ వచ్చేస్తుందంటే వస్తే రావచ్చు, కానీ ఒక స్పష్టమైన విధానం ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడానికి ఖచ్చితంగా పనిచేయాలి. తెర వెనుక రాజకీయాలు చెయ్యొద్దని చెప్పి ఇఫటిస్తో నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గాన్ని 100% నమ్ముకునే ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. నిజంగా కాపులంతా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉన్నారా? ఓట్లేస్తారా? అక్కడ అడగాలండి. నేను పాలకొల్లు మా నియోజకవర్గం కానీ, బట్ అక్కడ ముఖ్యంగా వాళ్ళ నేతలకే గట్టిగా తెలుస్తుంది. పిఠాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఆ ర్యాలీని చూసారా మీరు? చూశాను. వాళ్ళందరూ నిజంగానే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారా? వాళ్ళందరూ వాళ్ళు అది కాదండి, వాళ్ళందరూ ఇప్పుడు చిరంజీవి గారి పక్కన వచ్చిన వాళ్ళందరూ ఓటేస్తాను ఎప్పుడో ముఖ్యమంత్రి అయిపోవాలి. కానీ ఆయన ఉన్న విజ్ఞత, ఆయన ఎంత గౌరవంగా మా ఇద్దరికిద్దరు ఆ రోజు రాజకీయ నాయకులు నిజంగా ఆయన పులివెందులకు వెళ్ళినప్పుడు ఆయన మీద కోడిగుడ్డు ఇస్తారు. చిరంజీవి గారు బ్రహ్మాండమైన ఒక ప్రజాభిమానం గల నాయకుడు. అనుచితం కానీ అసభ్యం కానీ అసలు మాట్లాడరండి ఆయన. మీరు మాట్లాడండి, ఎప్పుడు ఇంటర్వ్యూ చేయండి ఆయన్ని. మిమ్మల్ని నొప్పించకుండా ఉండి, ఎప్పుడో కోపం వస్తే లక్షకోసారి వేరే సంగతి, అది వేరు. నొప్పించకుండా ఉండాలని చూసే మనిషి అండి ఆయన. ఆయన కోడిగుడ్డు కొట్టారు, ఇలా వెళ్ళి నేను లెక్క చేయను అన్నారు అని ఆయన తొడగొట్టారండి. రాజశేఖర్ గారు ఏం చేశారు, మొగల్తూరు వెళ్ళారు. తొడలు కొడతాం కాదయా, నేను ఇలాగా మీకు ప్రేమ పంచుతున్నానని గాల్లో ఎపిసలు ఇచ్చారు. ఇద్దరికిద్దరు నాయకులు డిఫరెంట్. కానీ ఇవాళ వ్యవస్థ అలా ఉందండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఛాలెంజ్ చేసుకుని ఒరే నీ సంగతి తెలుస్తారా, నేను అదపాది ఈయన ఈ సంగతి తెలుస్తా, 3 పిల్లలు ఆయన. ఏంటండి ఇది? ప్రజా సమస్యల మీద, రైతు సమస్యల మీద ఢిల్లీలో వీళ్ళందరూ కూడా, ఢిల్లీలో రైతులు చనిపోతుండే ఒక్క మనిషి వెళ్ళి సంఘీభావం తెలియజేశాడు ఈ నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ 100 లారీలతో అక్కడ రైతు సంఘాల బెజవాడలో పెడితే అందరం వెళ్ళాం. లారీలు సార్ ట్రాక్టర్లతో వెళ్తే అక్కడికి వచ్చారా? ఢిల్లీలో వచ్చాను. ఢిల్లీ సంఘీభావం అంతమంది చనిపోతారు రైతులు, ఒక్క కన్నీటి పట్టుకోవడం రాసలేదే. వాళ్ళ కోసం స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ కోసం వాళ్ళ గురించి మాట్లాడుతుంటే ఒక్క మాట పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆ రోజు మోడీ గారు వస్తే మేము అందరూ అరెస్ట్ చేసి 24 గంటలు 70 సంవత్సరాలు 4 లీడర్లు అందరూ లోపల పెట్టి 24 గంటల పైగా అరెస్ట్ చూపించిన ఇబ్బంది పడుతున్నారు. ఒక్కళ్ళు ఖండించలేదు ఈ నాయకులు. ఏం మీరు ఎలా నా టాపిక్ తీశారు కాబట్టి ఇంకొకసారి మాట్లాడుకుందామండి. సో ప్రచార కార్యక్రమాల్లో ఈ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు పాల్గొనేటప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడి మనం చూసాం. అప్పట్లో కోడికత్తి అంటూ ఒక నాటకం ఆడారు, తెరలేపారు. ఇప్పుడు రాయితో తెరలేపుతున్నారు అంటున్నారు ప్రతిపక్షాలు. ఏం చెప్తారు? రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్ వాళ్ళ తెలుగుదేశంకి మద్దతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. వైకాపా వ్యతిరేకంగా అది ఆయన ఇష్టం, మనం చెప్పలేమండి. కానీ ఏమైనా నోటోరియస్ బిహార్ క్రిమినల్ ఏదో డెకాయిట్ ఏదో అన్నాడు ఆయన. నోటోరియస్ డెకాయిట్ తీసుకొచ్చారన్నారు. కుట్రలో కుయుక్తుల్లో ఆయన నెంబర్ 1 అని చెప్పి జనం చెప్పుకుంటారు ఇక్కడ కాకపోయినా. ఆయన ఆవిడతో కాలు కట్టించారు అంట. ఆవిడ ఎన్నికలు అవగానే టకటక నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే శక్తి వచ్చి అది అతుక్కుపోయింది వెంటనే మధ్యలో ఇలాగా. అలాగే అంతకుముందు ఎన్టీ రామారావు గారి మీద అండి 100,000 లక్షల మంది కూర్చుంటే ఒక మల్లెల బాబుజీని అతన్ని
అలాగలా తీసుకొచ్చి ఎక్కడ స్టేడియం ఉన్నాడో రామారావు గారిని తీసుకొచ్చి ఇలా చేతి మీద తీసి హత్యాప్రయత్నం చేస్తే పక్కన ఎమ్మెల్యే నల్లపల్లి రాజకుమార్ గారు చీరచి కట్టిస్తే అతను దళిత యువకుడే. ఆ తర్వాత అది పాపం ఆయన మొత్తుకున్నాడు. సరే అప్పుడు రంగా గారి దగ్గరికి వెళ్ళాడు, అది జరిగింది, ఆయన చనిపోయాడు. విషయం ఇవాళ కోడికత్తి విషయంలో కూడా పాపం 5 సంవత్సరాలు అతన్ని ఓ దళిత యువకుడు శ్రీనివాస్ గారిని లోపల పెట్టి కుటుంబం ఎంత వేదనకు గురైందండి. తప్పు చేస్తే శిక్ష ఇవ్వాలి. ఎవరు అంతకాలం పాటు పెట్టి అర్హత ఎవరు ఇచ్చారు అని ఎన్ఐఏకి చేయాల్సిన కేసు అది ఎయిర్పోర్ట్ అని పెట్టారు. ఏమండి, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ దేశద్రోహుల మీద తీవ్రవాదుల మీద చేయాల్సిన కేసుని దాని మీద పెడతారా? సరే, అది దుర్మార్గం కదా. అబ్బాయికి అన్యాయం జరగలేదా? రాజకీయం కోసం వాడుకునే కుట్రలు ఇవి నడుస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఇప్పుడు కూడా ఒక అమాయకుడు బలైపోయాడు అంటారా? నేను న్యాయస్థానం కాదు, మీ జర్నలిస్టులే ఒకళ్ళు నేరం జరిగిందో లేదో మీరే చెప్తారు. అందరూ కాదు, కొంతమంది నేరం జరిగిందని నిర్ధారిస్తారు. నిర్ధారించిన సెక్షన్ ఏ సెక్షన్ ప్రకారం శిక్ష కూడా మీరే చేస్తారు. మీ కోర్టులో శిక్ష ఎలా అమలు చేయాలో కూడా చెప్తారు. ఎలా అమలు చేస్తే బాగుంటుందో కూడా వెళ్ళి మళ్ళీ అది లాగేసి కూడా చూపించేయడానికి సిద్ధపడుతున్నారు. నేను అలా కాదండి, నేను చెప్పలేను. అందువల్ల ఒకటి మాత్రం చెప్తున్నానండి, సరే ఏం జరిగిందనే తర్వాత సంగతి, కానీ ఆ రాయి వచ్చింది చూశాను, మీలాగా అందరిలాగా చూసాం. ఎవరిని ఎక్కడో గీత గీయటం వేరండి సంగతి. అది కూడా ఇప్పుడు నేను కోడికత్తి జరిగిందా అది జరిగిందా అని న్యాయస్థానం తెలుస్తుంది. నా కళ్ళకు కనపడేది అంటే పాపం అమాయకుడుగా కనపడుతున్నాడు శ్రీనివాస్. అంతకుమించి నేనేం చెప్తానండి. అలా అని చెప్పి నేను జగన్ గారి వ్యతిరేకం అనుకునే వాళ్ళు అనుకోవచ్చు. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బాదర్ ఆల్సో, జస్ట్ అప్పుడు. కానీ ఆ రాయో గులకరాయో ఏదో దూరం నుంచి వచ్చి కొట్టుకున్నప్పుడు ఇక్కడ కన్నుకు తగిలితే ఇక్కడ మనిషి చనిపోతాడు. కన్నుకు కానీ అది అలా రిస్క్ ఎవరో తీసుకోకపోవచ్చు. బహుశా ఇంకా నాటకం పెద్ద నాటకం తెలియదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం నేను కావాలని చూసి జాగ్రత్తగా కొట్టారంటారా? నేను అన్నీ మీరు జర్నలిస్టులు చెప్తారు, నేను అలా చెప్తాను. కానీ రాజకీయాల్లో భౌతిక దాడులు దుర్మార్గం, దానికి ఎవరన్నా బలవచ్చు. కేవలం చావ చచ్చిన వాళ్ళు, చేతకాని వాళ్ళు, దరిద్రులు, నిష్ఠ దరిద్రులు, అష్టదరిద్రులు, పనికి మాలిన వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు. ఒకవేళ ఇవాళ కానీ రేపొద్దున కానీ ధైర్యం ఉంటే మాట కూడా బూతులు వదలటానికి శక్తి అక్కర్లా, అసభ్యంగా మాట్లాడటానికి మనిషి శక్తి అక్కర్లా. దాన్ని మాకు రాదా? పాలకొల్లో ఉన్న మాకేమో బూతులు రావండి, సంస్కృతం రాదా? చిన్నప్పుడు మరి మేము పైన డైరెక్ట్గా అమెరికాని దిగేవాడి మరి. కానీ మనిషి మాట్లాడేటప్పుడు సభ్యత పాటించడానికి, విధానం మీద దృష్టి కేంద్రీకరించడానికి శక్తి కావాలి. అంటే బూతులు బాగా మాట్లాడే శక్తి అక్కర్లేదు, శక్తి తక్కువ లేనివాడే మాట్లాడతాడు. అందుకని లెట్ అస్ వెయిట్ అండ్ సీ అండి. బట్ అలాంటి రేపొద్దున భవిష్యత్తులో వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీద రాయపడింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద రాయలు పడ్డప్పుడు వీళ్ళు ఏం చేశారండి? ఈ మంత్రులందరూ ప్రజల్లో ఆవేశం వచ్చినప్పుడు రాళ్ళు పడుతుంది. మరి ఇప్పుడు అంతే కదా. అందుకనే తొందరపడి ఒకరు స్పందిస్తే, తొందరపడి కోయిలు ముందే కూస్తే 10 కోయిలు కూస్తాయి మీకు. ఆయనేమన్నా జోగి రమేష్ గారు, సంబరాల రాంబాబు గారు, సంబరాల రాంబాబు అంటే అంబటి రాంబాబు గారు, ఆయనే నేను సంబరాల రాంబాబు ఆయనే చెప్పుకున్నారు కాబట్టి ఆయన ఏమనుకోరు. వీళ్ళందరూ ఏమనుకున్నారు? ప్రజల్లో కోపం వచ్చినప్పుడు రాయి వేసి ఉంటారు. ఇప్పుడు కూడా అంతే కదా. మరి బాధపడతాం. ఎక్కడ జరిగిన అన్యాయాన్ని ఖండించండి. ప్రతిపక్ష నాయకుడి మీద రాయి వేస్తే ఆ రోజు ఖండిస్తే ఈ పరిస్థితి వచ్చేదా? ఒక పార్టీ కార్యాలయం మీద వెళ్ళొచ్చా దాడికి? తప్పు కదండి. అంటే కాంగ్రెస్లో ఉన్న చిరంజీవి గారు ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమికి మద్దతు తెలుపుతున్నారు, మద్దతు పలుకుతున్నారు. ఇది ఎక్కటి న్యాయం అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆయన కూటమి మద్దతు తెలిపినట్టు నాకు కనపడలేదు. కానీ ఒక సహృదయుడిగా ఉండే మనిషి, వాళ్ళ తమ్ముడు బ్లడ్ ఈస్ తిక్కదని వాటర్, వాళ్ళ తమ్ముడు గారి వాళ్ళకి ఓడిపోయే పరిస్థితి వస్తే రాజకీయాల్లో కళ్యాణ్ బాబు గారికి ఫుల్ స్టాప్ అండి నేను చెప్తున్నాను. ఎవరేమనుకున్నా సరే ఆ పరిస్థితికి వెళ్ళకూడదని ఆయన పిఠాపురం ఎన్నుకున్నారు. అయినా సరే అవతల పార్టీ ఓడించడానికి వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. 5 కోట్ల రూపాయలు ఇవ్వడానికి కాకుండా తన తమ్ముడు నెగ్గాలని కోరుకుంటారు. డెఫినెట్గా చిరంజీవి గారిలో మనస్తత్వం ఉంది. తన మీద బాధ్యతని ఏం తిరిగిన ఇంకోళ్ళకి న్యాయం చేయాలని చూస్తే మైనస్ పాయింట్ కొన్ని ఉండొచ్చు, డిఫరెంట్ ఇష్యూ. కానీ విచిత్రంగా ఆయన సీఎం రమేష్ గారిని, పక్కన పంచకర్ల రమేష్ బాబు గారు ఉన్నారు. ఆయన పంచకర్ల రమేష్ బాబు గారు, చంద్రపూడి వెంకటరామయ్య గారు, గంటా శ్రీనివాసరావు గారు, మొత్తం శెట్టి శ్రీనివాసరావు గారు, మొత్తం అదే వీళ్ళ నలుగురు కూడా ప్రజారాజ్యంలో ఎన్నికైన ఎమ్మెల్యేలు. సరే సీఎం రమేష్ గారు ఒక ఇంటర్వ్యూ ఇస్తాను, నేను వాళ్ళకి అబద్ధం, నేను అవార్డు అప్పుడు నేను ఉన్నాను అందుకని ఇది ఇచ్చినట్టు మాట్లాడారు. గబుక్కుని పొరపాటు ఆయన అలా మాట్లాడకూడకుండా ఉండాల్సింది. బట్ చిరంజీవి గారు వీళ్ళిద్దరు కూడా గెలిపించి మాట్లాడారు. కూటమికి ఏమని చెప్పాను కూడా నేను అనుకుంటలేదు. చెప్పినా చెప్తాను, దట్స్ అప్ టు ఈజ్ విల్. అండ్ బీజేపీ కనుక ఏం ఆడిస్తుంటే అది ఆడే చరిత్రలో ఈ జాతంతో భాగంగానే అలా అనుకుంటున్నారు.
ప్రాబబ్లీ చిరంజీవి గారు హోప్ ఈ విల్ రెసిస్ట్ ఇట్. తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయం మీద, ప్రత్యేక హోదా మీద ఆయన ఉండగానే మునుకోటి గారు, ఆయన సభలోనే ఉండగా మునుకోటి గారు ఆత్మహత్య చేసుకుని పెట్రోల్ పోసుకుని బగబగబగా మండుతుంటా నా తెలుగు జాతి బాగుండాలి, భావితరాలు బాగుండాలని ఆయన ఆత్మత్యాగం చేశాడే. ఇవాళ దాని మీద మాట్లాడాలి కదా ఫస్ట్. మేము ఎప్పుడు ఉద్యమం ఆపలేదు కదా. 2019 తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసాం. మేజర్ మీడియా వెళ్ళిపోతే నేను బాధ్యుని కాదు. వందలాది కార్యక్రమాలు చేసాం రాష్ట్రం అంతా. అప్పుడు గంట గట్టిగా చేసాం. మేజర్ మీడియా చూపించలేదు. ఎందుకనో ఆ పార్టీ ఈ గట్టు ఉండాలి, భావోద్వేగా పెరిగింది. మాకు అవసరం లేదు. అందువల్ల మేము కోరుకుంటా ఉన్నాను, దయచేసి చిరంజీవి గారు కూడా మై హంబుల్ అప్పీల్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీల మీద దృష్టి పెట్టండి. మీరు ఆ రోజు ఉండగానే మునుకోటి చనిపోయాడు. అందువల్ల గమనించండి, అనేక మంది చనిపోయారు. భావితరాలు బాగుండాలంటే ఆ నాయకుడు ఈ నాయకుడిని ఎక్కడం కాదు. ప్రత్యేక హోదా విభజన హామీలు వస్తే ఏ నాయకుడు వచ్చినా రాష్ట్రం బాగుంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంతగా ప్రాముఖ్యత లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఈ పొత్తుకే కాస్త క్లిష్టమైన పరిస్థితులను తెచ్చే అవకాశం ఉంది అని కూడా వార్తలు చూస్తున్నాం. నిజమేనా? 120 సీట్ల నుంచి 100 సీట్లు పడిపోయింది. మళ్ళీ తర్వాత పెరుగుతుందో లేదు. ఎందుకంటే ఇద్దరు ఒకళ్ళని తిట్టుకున్నారు. ఏ భ్రష్టాచార్, అది ఏటీఎం, అది ఇది ఆయన అన్నారు. ఒక్కసారి కదా ఎన్ని చెప్పను. ఆయన పెళ్ళాంక న్యాయం చేయాలి ఈయన అన్నారు. అక్కడ దాకా వెళ్ళిపోయింది. ముఖ్యకి చూద్దని బాలకృష్ణ గారు అన్నారు. ఇంకా చాలా అన్నారు. ఇవాళ ఆయన అంటే నిజాయితీగానే మాట్లాడతారండి. నేను అనుకున్నాను అంత మాట్లాడిన వ్యక్తులు అందరూ వాళ్ళు మొహం చూసుకున్న పరిస్థితులని అవకాశవాదంతో కలిపిన దిక్కుమాలిన పొత్తు. డైరెక్ట్ వాళ్ళ రాష్ట్రానికి ద్రోహం చేసే పొత్తు డైరెక్ట్గా చేసుకుని ఇండైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. వీళ్ళందరూ కలిసి తెలుగు జాతి ఆత్మకూరని ఢిల్లీ పాలిషన్ల దగ్గర, గుజరాత్ పాలిషన్ల దగ్గర తాకట్టు పెడుతున్నారు లేదో ఆలోచించుకో. ఈ ఎన్నికలే చంద్రబాబు నాయుడు గారికి చివరి ఎన్నికలు, వయసు రీత్యా కావచ్చు, వేరే రీత్యా కావచ్చు. సో ఇప్పుడు కనుక ఒకవేళ టీడీపీ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక చంద్రబాబు నాయుడు గారిని మనం రాజకీయాలలో మర్చిపోవచ్చు. ఆల్మోస్ట్ టీడీపీ ఖతం అయిపోయినట్లే అంటున్నారు కొంతమంది. 1984లో బీజేపీకి ఎన్ని సీట్లు వచ్చినాయండి? అంతకుముందు చాలా 34 సీట్లు వచ్చింది. ఎన్ని సీట్లు వచ్చినాయి? అందులో ఒక సీట్ ఎవరు? ఎన్టీఆర్ గారి భిక్ష. ఎన్టీఆర్ గారు సీట్ ఇస్తే అక్కడ గెలిచింది బీజేపీ. 2వ సీటు అక్కడ పటేల్ గారు ఎవరు అక్కడ గెలిచారు. ఇక అయిపోయింది. మహామహుడు నేను అంతా గౌరవించే వాజ్పేయి గారే విజయరాజ్ సింధియా గారి చేతిలో గ్వాలియర్లో ఓడిపోయారు. ఇంకెక్కడ దిక్కుదేవుళ్ళు అక్కడ అయిపోయినాయి అన్నీ. ఓకేనండి. అప్పుడు పార్లమెంట్లో అతిపెద్ద పార్టీ ఏది? ప్రతిపక్ష పార్టీ. గుర్తింపు రాపోయినప్పుడు కాంగ్రెస్ లాగా పెద్ద పార్టీ ఏది తెలుసా? తెలుగుదేశం పార్టీ. 5 సంవత్సరాలు దేశంలో ప్రతిపక్ష పార్టీ. బీజేపీని రైట్ ఆఫ్ చేశారు. తిరిగి 89 జరిగింది. 30 స్థానాలు ఉన్న తెలుగుదేశం 2 స్థానాలు పరిమితమైంది. కెంబూరు రామ్మోహన్ రావు గారు బొబ్బిలి, ఆ సీటు ఇప్పుడు లేదు. 2వ నరసాపురం మా కాన్స్టిట్యున్సీ, పోపతరాజు విజయ్ కుమార్ రాజు గారు. పార్టీలు అయిపోయినాయా? అవదండి. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా లేదా అనేది కాలం చెప్తుంది. అంటే టీడీపీలో సరైన నాయకుడు ఉన్నారనుకోండి. ఇప్పుడు లోకేష్ నమ్మే పరిస్థితి లేదు కాబట్టే ఇవి నిజమేమో అని బలాన్ని చేకూర్చే వ్యాఖ్యలా కనిపిస్తున్నాయి. లోకేష్ గారిని అనేక మంది పప్పు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఆయన పప్పులో కూడా అనేక పోషకాహారాలు ఉన్నాయి. దుర్మార్గులు ఇంకో దాంతో పోస్తారు. ఏదేమైనా ఇవాళ ఆయన రాంగ్గా ప్రూవ్ చేశాడు, దమ్ముగా తిరుగుతున్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఇవాళ రాటు తేలుతున్నాడు కాబట్టే వారు రేపు పొద్దున్న నిలబడగలిగే అవకాశం ఉంది. ఇదే డైరెక్ట్గా ఉండగానే మంత్రి పదవి ఇచ్చి అలా చేస్తే ఉండేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రి ఇస్తే డిజాస్టర్గా ఫెయిల్ అయ్యారు ఆయన. ఓ పక్కన 20 గ్రూపులు కాంగ్రెస్లో ఉండేది, ఓ పక్కన నాగేంద్ర గారు లాగారు, ఇంకో లాగారు. డిజాస్టర్గా ఫెయిల్ అయిపోయి ఉండేవారు. ఆయన ధైర్యంగా నిలబడి సోనియా గాంధీ గారు లాంటి ప్రపంచంలో 10 అత్యంత శక్తివంతులు ధైర్యంగా నిలబడి పోరాడాడు కాబట్టి ఆయన స్ఫూర్తి వచ్చింది. ఇవాళ లోకేష్ గారు కూడా తనకు తానుగా నిలబడ్డాడు. సక్సెస్ అవుతారా లేదా అనేది డిఫరెంట్ ఇష్యూ. మంగళగిరిలో ఆయన గెలవబోతున్నారు మంచి మెజార్టీతో. రైట్. సో ఖచ్చితంగా ఏపీలో గెలుపొందేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ గారు స్వయంగా చెప్పారు. ఎవరు గెలుస్తారంటారు? 2014లో నేను మాట్లాడిన ఇంటర్వ్యూ చూశాను. వైఎస్ఆర్లో రాబోయే ఏపీలో రాబోయే జగన్మోహన్ రెడ్డి గారిని ఎగుతున్నారని ఇంటర్వ్యూ ఇచ్చారు. 2014లో కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు. నిజమైందా? ఆయన ఆకాంక్ష అయి ఉంటుంది. అది తప్పులేదు, ఆ ఆకాంక్ష వరకు. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన చెప్తే ఆయన ఫస్ట్ అన్నారులేండి, నన్ను అడగొద్దు నాకేం తెలుస్తుంది, ఆఖరికి లాస్ట్లో చెప్పారు అడిగితే. బట్ నేను అనుకుంటా ఉన్నాను వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్ ఉండట్లేదు. ఒకప్పుడు 1 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి ఆధిపత్యం ఉండేది. 6 నెలల క్రితం అది 47-52 స్థానాలలో పడిపోయిందని చెప్తా ఉన్న సందర్భంలో ఇవాళ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నమ్మద్రోహం నయవంచిన విభజన హామీలు ఇవ్వకుండా ఆఖరికి బడ్జెట్లో కూడా 9 బడ్జెట్లో ద్రోహం చేసిన పార్టీ. ఆ పార్టీతో తెలుగుదేశం డైరెక్ట్ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 70 స్థానాలు 80 స్థానాలకు కూడా వెళ్ళే పరిస్థితికి వచ్చిందని కొంతమంది అంచనాలు వేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 100 స్థానాలు దాదాపు కూటమికి రావచ్చని అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అది కొంచెం పెరిగితే కనుక ఇటు మేము గోపండి అంటే
అంగన్వాడీ వర్కర్స్, ఉపాధ్యాయులు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న సర్పంచులు, డెడ్పీస్లు, ఆ పార్టీ వాళ్ళే, వీళ్ళందరూ ఏకమైతే మాత్రం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ ఇంకా పెరగచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని నమ్మితే, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కొంత విశ్వసనీయత ఉంది, ఎక్సెప్ట్ 2 తప్ప మిగతా అమలు చేశారు సంక్షేమ పథకాలు. డెఫినెట్గా ఆయన మళ్ళీ గట్టిగా ఫ్రేలో ఉండే అవకాశం ఉంది. గెలిపోవటం మన చేతులు. ఇవాళ పొజిషన్ నేను చెప్తున్నాను, 15 రోజుల తర్వాత ఎలా ఉంటుందనేది ప్రజలు ఎవరు ఊహించలేని పరిస్థితులు. ఇవాళ అంటే దురదృష్టం ఏంటంటే, నేను ఒకరికి ఇస్తానంటే ఒకళ్ళు 4గురికి ఇస్తాను, అది రాష్ట్రం ఎన్నిజోలు అయిపోతుంది, దిక్కుమాలని ఇస్తానని చెప్పిన వాళ్ళు ఇవాళ 10 రెట్లు ఎక్కువ ఇస్తారంటున్నారు. ఎక్కడ తీసుకెళ్తారు రాష్ట్రాన్ని? వీళ్ళ అధికారం కోసం, వీళ్ళ స్వార్థం కోసం సంపద సృష్టిస్తానన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి అరిచేసి నేను ఈ పథకాలు ఇస్తాను, రేపొద్దున వాళ్ళు కూడా సంపద సృష్టిస్తాం, దాంట్లో ఇస్తామంటున్నారు. అవినీతిని అరికట్టి ఎక్కడ తీసుకెళ్తున్నారు? ప్రత్యేక హోదా విభజన హామీలకి, మిగతా రాయితీలకి, లేదా స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా ఉన్న వీళ్ళందరూ ఎవరైతే దీని గురించి మద్దతు ఇవ్వలేదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ద్రోహులు. ఎంత పెద్ద నాయకుడు నాకు కానివ్వండి, నేను లెక్క చేయను. ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వీళ్ళు ఏదో 2-3 తీసుకొచ్చారని అడావుడి చేసి టీవీలో అడావుడి చేసుకుని తప్ప వీళ్ళకి ఈ లేకుండా ఉంటే మాత్రం ద్రోహం చేసినట్టే. ఖచ్చితంగా చెప్తున్నా, తెలుగు జాతి బిడ్డగా నేను చెప్తున్నాను, మీరందరూ దయచేసి మంచి అభ్యర్థులకి ఓటేయండి, నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థులకు ఓటేయండి. ఎవరైనా పర్వాలేదు, ఏ పార్టీ అయినా పర్వాలేదు, ఇండిపెండెంట్ పర్వాలేదు. నేను ఏ పార్టీ అయినా అడుగుతారు కదా, అందుకని చెప్తున్నాను. నేను ఏ పార్టీ చెప్తున్నాను, మీరు నీతి నిజాయితీ ఉన్న అభ్యర్థికి ఇండిపెండెంట్ కన్నా ఓటేయండి. ఏ పార్టీ అని నాకు అబ్జెక్షన్ లేదు. కానీ ఉత్తర భారతీయ జనతా పార్టీ వద్దు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.